సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. సోమవారం సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం విచారించింది. విచారణలో భాగంగా సిఐడి దర్యాప్తుకు హాజరయ్యామని మిథున్ రెడ్డి తరపు న్యాయవాది అభిషేక్ సింగ్ నిరంజన్ రెడ్డిలు తెలిపారు. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ సిఐడి దాఖలు చేసిన కౌంటర్ను పరిశీలించి రిజిస్టర్డ్ దాఖలు చేసేందుకు మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు సమయం కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డిని చుక్కెదురయ్యడంతో ఆయన అరెస్టు తప్పదని అంతా అనుకున్నారు. అయితే సుప్రీంకోర్టును మిథున్ ఆశ్రయించారు. సిట్ అధికారులు సమర్పించిన వివరాలని చూసి మిథున్ రెడ్డికి వెంటనే సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని బెయిల్ మంజూరు చేసింది. ఇదే సందర్భంలో సిట్ విచారణకు సహకరించాలని మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసు మిథున్ రెడ్డి ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం విచారించింది. ఇప్పటికే సిట్ విచారణ మిథున్ రెడ్డి హాజరయ్యారని ధర్మాసనం దృష్టికి ఆయన తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్, నిరంజన్ రెడ్డి తీసుకెళ్లారు. సిట్ అధికారులు దాఖలు చేసిన కౌంటర్ను పరిశీలించిన రిజిస్టర్ వేయడానికి తమకు కొంత సమయం ఇవ్వాలని మిథున్ తరపు న్యాయవాదులు కోరారు. ఇందుకు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. మరో 2 వారాలు కేసు విచారణను వాయిదా వేస్తూ అంతవరకు మిథున్ను అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. దీంతో మరికొన్ని రోజులు మిథున్కు ఉపశమనం దొరికినట్లయింది. అయితే పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు వరకు ఉత్కంఠత తప్పదు.